మౌంట్ సంబలా నుంచి నాకు చాలా నా పర్సనాలిటీలో చాలా చేంజ్ వచ్చింది. నేను రిటైర్ అయ్యాక జాయిన్ అయ్యాను. రిటైర్ అయ్యాక ఫస్ట్ నేను లా ఆఫ్ కర్మ చేశాను. దాంతో నా నాకు ఒక మెంటల్ పీస్ ఏర్పడింది. ఆ మన కర్మఫలంతో మనకి ఈ ఇప్పుడు జరిగేవన్నీ మన కర్మఫలం ద్వారానే జరుగుతున్నాయి అనేది తెలుసుకున్నాను. అంతకుముందు ప్రతి చిన్నదానికి అధైర్యపడేదాన్ని. కానీ ఈ కోర్స్ చేశాక నాకేం అర్థమైందంటే కర్మఫలాల ద్వారా మనకి కొన్ని తెలియకుండానే మనకి జరుగుతాయి. కర్మఫలాల వల్ల తెలియకుండానే మనకి జరుగుతాయి. అందుకని అధైర్యపడుకోకుండా మన లైఫ్ని మనం కొనసాగించాలి, మనలో చేంజెస్ తెచ్చుకోవాలి అనేది నేను లా ఆఫ్ కర్మ చేసినప్పుడు లాస్ట్ సెషన్లో నేను జాయిన్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను అమృత విద్యను సైన్స్ ఆఫ్ చక్రాస్ జాయిన్ అయ్యాను. ఇట్టా నేను ప్రతి టర్మ్కి రెండు కోర్సెస్ చేయదలుచుకున్నాను. ఒకేసారి చాలా కోర్సెస్ జాయిన్ అయిపోయి మైండ్లో అంతా ఆ గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉండదు. అందుకని రెండో ఒక్కొక్క కోర్స్ చేస్తే మనం ఆ కోర్స్ గురించి అందులో ఉన్న ఆ చక్రాస్ అయినా అమృత విద్య అయినా ఎట్టా మనం పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం చెయ్యాలి అనేది ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకున్నాను. అండ్ నా సజెషన్ ఈస్ దట్ ఆల్ ఆఫ్ యూ join this. It will help you in your day-to-day life, in your day-to-day job, and in your day-to-day relationship within your family and with the society as a whole. I have retired, but I always felt that I should have joined this before I retired. It would have helped me a lot in my job. Thankful to Panchaveerbhadra University because they have helped me in my personality development, and a course which all of us can join. It is within the means of all people, and I recommend that everybody should join this course and it will help you. And I really appreciate the founders of this Panchaveerbhadra University and the concept with which they are increasing courses. Every session there are some increase in courses, and it helps all of us.